హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు, తర్వాత విలన్గా యాక్ట్ చేస్తూనే ఎంతగా అందరి హృదయాల్లో చేరుకుపోయారంటే ఈ మూవీలో అజయ్ ఘోష్ గారు ఉంటే బాగుంటుంది కదా, ఆయనైతే సపోర్టింగ్ రోల్ బాగా చేస్తారు కదా అన్నంతగా ఇండస్ట్రీలో చాలామంది నోళ్ళలో నానుతూ ఉన్నారు. సో అలాంటి ఆయన ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తిగా మన ముందుకు వస్తున్నారు మే 31న. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ సో చాందిని చౌదరి గారు కూడా ఉన్నారు. సో తన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు స్టోరీస్. దట్ టు ఫస్ట్ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్ ఉన్నారు, సో టీమ్ ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? గుడ్, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ మీరు కథ రాసుకున్నప్పుడు అంటే చాలా చేంజెస్ వరకు జరుగుతూ ఉంటాయి కదా. సో అప్పటి వరకు అజయ్ ఘోష్ గారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా అంటే ఎంతగా అంటే చాలా వరకు అంటే ఆయన్ని లీడ్ రోల్లో తీసుకోవాలని ఎలా అనిపించింది, ఏంటి ఆ కథ? యాక్టర్ అండి బేసిక్గా ఆయన. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటాం కన్నా ముందు ఈజ్ మంచి యాక్టర్ ఆయన. అవును, ఏ రోల్ ఇచ్చినా సరే. ఇప్పుడు ఆయన వెనకెళ్ళి చూసుకోండి, ఆయన ఏ రోల్ అంటే ఒక విలన్గా కానీ, ఒక కమెడియన్గా కానీ, ఒక సెమీ కమెడియన్ సెమీ విలన్గా కానీ, మొన్న వచ్చిన మంగళవారం కానీ, అంటే అంత వర్స్టైలిటీ ఉంది ఆయన. ఆయన ఈ క్యారెక్టర్ని దానికి అంటే ఈ క్యారెక్టర్ని 100% న్యాయం చేస్తారని బిలీవ్ చేశాను. సో ఏదైతే నేను అనుకున్నానో దానికి 200% వచ్చింది నాకు అవుట్పుట్. ఈయన చేయటం వల్ల, మూర్తి అనే క్యారెక్టర్కి ప్రాణం పోసిందంటే ఈయన తీసుకోవటం వల్ల, ఈయన తీసుకున్నాక ఈయన పర్ఫామ్ చేయడం వల్ల. ఓకే. సో ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత విలన్ క్యారెక్టరు, అలా చేస్తూనే ఇప్పుడు అంటే మీరే మెయిన్ లీడ్ అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు కూడా అంతే, నేను చేయగలనన్న దమ్ము నాకుంది, ఆత్మవిశ్వాసం బలుపైతే కాదమ్మా. ఏంది ఆత్మవిశ్వాసం ఉంది, నేను చేస్తాను. ఎందుకంటే నాకు నమ్మకం ఒకటి ఉండాలి కదా, మన మీద మనకు ఒకటి నమ్మకం ఉండాలి. ఎంత మహర్బాణి చేసినా కానీ మనం చేయగలం అనేది అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకుంటే తెలిసిపోయింది మనకి. ఇప్పుడు అమ్మ ఇంత చేయగలమా లేదా, ఇంత అనవసరంగా చేయగలం. కానీ నా మీద మళ్ళీ అవతలోడు డబ్బులు పెడుతున్నాడు, మనకంత ఇమేజ్ ఉందా అప్పట్లో? ఒక 3 సంవత్సరాల క్రితం అండి ఇదే. అయినా కానీ ఉన్నారు కదండి 3 సంవత్సరాల క్రితం. అయినా కానీ ఒక మెయిన్ కథలో ఒక మెయిన్ ప్రధాన పాత్ర అంటే ఏంది అంటే ఆయన అయితే నమ్మకంగా ఉండాడు మనిషి. పెద్ద ఆర్టిస్టులు ఉండారు కదంటే వాళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి క్యారెక్టర్లు చేశారు, కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టరు, మీరైతే నీ చేస్తారు బాగుంటుంది నాకు అని అంటేను సరే కానీ నమ్ముతున్నాడుగా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లోడుకున్న తపన ఇవన్నీ చూసి ఇది విషయం ఉన్న సినిమా అనేరా చేస్తున్నాడు. అంటే అనకూడదు కానీ కొంతమంది పిల్లకాయలు ఏంటంటే చెప్తారు, చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడు మాత్రం ఏదేదో అయిపోతుంటుంది. అసలు ఏంది ఏదేదో అయిపోతుంటుంది. చూసి నేను యామరసా నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు రా బాబు, నన్ను తెచ్చుకున్నావు, డబ్బులు ఎత్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అట్ట కూర్చోబెట్టేసి, లేదంటే ఏదేదో చేస్తుంటే మీరు అడుగుతారా? అలా నేను అడుగుతాను. అదేగా నేను నచ్చను కొంతమందికి. ఇప్పుడు లేకపోతే అది సినిమా కదంటామా, నాకేం అర్థం కదా. డైలీ పేపర్ ఏమన్నా ఓ రోజు తీసి అవతల పడేయడానికి పుస్తకం, సినిమా అనేది పుస్తకం కదా. అదే ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇదంతా పాయింట్లెస్ అని ఆయన ఉద్దేశం. అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవడి అని డబ్బులే కదా ఆయన. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే, ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, ఈయన ఉద్యోగం చేసుకుంటే కాసిన డబ్బులు తెచ్చి సినిమా చేస్తున్నారు. తీసుకొచ్చి ఉదయం తీసుకొచ్చి 11 గంటలకు స్టార్ట్ పెట్టి 11 గంటల దాకా ఇది సో అనుకుంటా ఇవన్నీ మాట్లాడుకుంటుంటే, అయ్యో అండి 11 గంటలకు స్టార్ట్ పెట్టేసి మళ్ళీ రేత్రి సార్ 1 అవర్ కొంచెం 9 గంటల దాకా చేద్దాం. అమ్మ ఇదేంతర పొద్దున్న ఇంకొని వచ్చారు ఇక్కడికి, ఏమన్నా 11 గంటలకు పెడతారు అని పాడేస్తా నేను. నువ్వెందుకు చేస్తున్నావు అంటే నాకేం అర్థం కాదు. ఒకసారి వన్స్ నువ్వు షూటింగ్కి వచ్చిన తర్వాత నువ్వు ముందు ఉండాలి. ఇవన్నీ కథలన్నీ కూడా నువ్వు పడేవన్నీ కూడా అక్కడ ఉండాలా. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత జనరేటర్ స్టార్ట్ అయితే డబ్బులు పోస్తున్నట్టే కదా. ఇప్పుడు డబ్బులు పోతుంటే సరే ఇంకో 2 రోజులు పెరిగితే నాకేదో డబ్బులు వస్తాయి, మళ్ళీ అందరికి డబ్బులు వస్తాయి, ఈడు పోతాడుగా. బాగా ఆలోచిస్తుంది. ఈయన హ్యాపీగా సైడ్కి చైర్ వేసుకుని హ్యాపీగా కూర్చోవచ్చు, నా పాటికి నేను కూర్చోవచ్చు. ఆడవడానికి వచ్చి ఇప్పుడు అది సురేష్ ఉండాల్సింది, సార్ రెడీ సార్ రెడీ, హలో చెప్పున్నా అమ్మా ఏంటమ్మా ఓకే అది రాత్రి అది సార్ రెడీ, కళ్ళవడం దుబ్బాడా మాట్లాడుతున్నా ఫోన్లో అని కాసేపు ఉండి తర్వాత వెళ్ళి అక్కడికి సార్ ఎలా ఉన్నారు ఇక్కడికి బాతా కానీ డైరెక్టర్తో ఆ షార్ట్ సార్ ఈయన సబ్ వేసుకోవటం కాసేపు
ఇదంతా చేస్తే బాగా నడుతుంది, నాకు ఇంకో 2 రోజులు పెరిగిద్ది. నా వల్ల అయితే తెమలదు అది. ఏది ఉందో మైండ్లో అది చెప్పేస్తా. నా వయసు తెమలదు. అలా ఎంతమంది చెప్పారు? చాలా మంది చెబుతా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటావు అమ్మాయి, అవును, కూలికి తెచ్చుకున్నావు, కూలి తెచ్చుకోవాలిగా. 2వ రోజు కూడా ఇచ్చేస్తామంటే కూలి. అలా చాలా మంది ఆలోచించరు కదా. నా వరకు అయితే నేను ఆలోచిస్తా. మీరు ఆలోచిస్తారు అయితే ప్రొడ్యూసర్ చాలా అదృష్టవంతులు. అది కాదు ఏంటంటే, సో ఇతను చూసిన తర్వాత ఇతను కూడా తిట్టాను నేను, తెలిసిన. అవును, ఏమని తిట్టారండి? ఇప్పుడు ఒకసారి బ్రహ్మాండంగా వచ్చింది, షార్ట్ వచ్చింది, మనలో చూసుకుంటాంగా ఎట్ట వచ్చింది, మనం కూడా ఎట్ట చేసాం ఒకసారి పోయి చూస్తా అంటే మనకు తెలిసిపోయింది. అంటే మనం అంతరాత్మ సాక్షిగా మనం గనక చేస్తే పనులు అయిపోయింది, ఓకేనా, ఓకే అంటే పోనీ. అక్కడ ఏదో నట్టుబడి ఉంటే చూడలేదండి అని అనుకోకుండా వాళ్ళు అడుగుతాడేమో అని గమ్మునుండి బాగుందా, బాగుందా, పోనీ అయిపోయింది అనుకోకం. అదేదో కొంచెం ఇదిగా ఉంది తేడా అంటే మళ్ళీ చేసుకుందాం అంటాం. బాగున్న దాన్ని కూడా ఇంకోటి తీసుకుంటాం, మండిపోయింది నాకు. బాగుందన్నో మళ్ళీ 2ది ఇంద్రస్వామి అంటే అది కూడా అయిపోయి ఎడబెట్టి పైన పెట్టి కింద పెట్టి ఇదేసి ఇన్నిసార్లు ఎందుకు తీస్తాం అంటే అది కొంచెం కొత్త, ఫస్ట్ టైం కదండి చేద్దామండి అంటే తపన ఎక్కువ ఉంటుంది. తపన 24 గంటలు తింటాడో కూడా తెలియదు అసలు. ఇదొక్కటే సినిమా 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 ఈ సినిమానే. కొత్త పిచ్చోడు పొద్దురగడలే అనుకున్న ఫస్ట్లో 4 రోజులు అనుకున్న తర్వాత కంటిన్యూ అయిపోతుంది ఇది. సేమ్ అప్పటి నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు అట్టనే ఉండేది. సినిమా రిలీజ్కి వచ్చే టయానికి కూడా అదే తపన. అందుకే 2 రోజుల నుంచి ప్రమోషన్స్ కోసం నా షూటింగ్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ బతిలో అడుగుతుంది, 2 రోజులు ఏంటి బాబు సినిమా రిలీజ్ ఉందని వచ్చా. సో అంటే ఫస్ట్ అంటే మీకు బాగా అనిపించిన డైరెక్టర్కి అంత సాటిస్ఫైడ్ లేకపోతే, ఇప్పుడు చాలామంది అంటే ఎగ్జాంపుల్ అంటే రాజమౌళి గారిని తీసుకోండి, వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. అదనేది వాళ్ళకి ఇంకా పర్ఫెక్షన్, ఇంకా 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 ఏదో చేయాలి, ఇంకా పర్ఫెక్షన్గా ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో అలా మీకు ఆ కాంబినేషన్ తగిలితే మీరు ఎలా ఉంటుంది అనేది చూడాలి. సుకుమార్ గారు ఉన్నారు, సుకుమార్ గారు 10 టేకులు అయిపోయిన తర్వాత మనం కూడా 10 ఆయన నచ్చదు దాకా తీస్తూ ఉంటాడు. 11వ టేక్ వచ్చి చిన్న కరెక్షన్ చెబుతాడు, అమ్మ దీన్ని ఎట్టా మర్చిపోయాం అసలు, ఇది చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని మనకు ఉంటుంది. ఒక్కో టైంలో మనం నటులను కాదేమో, ఏంది చెబుతున్నా కానీ రావట్లేదు మనకి అసలు అనేవాడికి ఛాలెంజ్ అయింది. ఇప్పుడు ఆయనకి నచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆయన ఓకే అని అనుకుంటాడు అంతే. నచ్చకపోతే ఎడిటింగ్ టైంలో నచ్చకపోతే మళ్ళా చేయగలడు. ఇప్పుడు ఈయనకి నచ్చింది, కొత్తోడు, అదంటే 100 కోట్లతో వ్యవహారం. నువ్వు ఏదో 4-5 కోట్లతో వచ్చినోడు, నీకు నచ్చింది కదా, చేసాం కదా బాగానే, అదే షార్ట్ కదా, మళ్ళీ ఇంకోటి ఏడబెట్టి ఇదేసి అదేసి ఎన్నిసార్లు ఎందుకు తీసుకుంటావా స్వామి, బాగానే ఉంది కదా అంటే నువ్వు ఇది సార్ అని అంటే మళ్ళీ సినిమాలు అవన్నీ ఉండయా అంటే అవి ఉండవు. మళ్ళీ ఇది మరి ఏ షార్ట్ అయితే అతను బుర్రలో ఉందో ఆ షార్ట్ వచ్చింది, ఎందుకైనా మంచిది, ఇంకోటి ఏముంది మళ్ళీ షూటింగ్ పెట్టుకుంటాం ఇంకోటి అంటే కొత్తోడికి పాపం అతను తప్పు కాదండి, అది భయం, సేఫ్టీ భయం ఉంటుంది చూసారా. ఇంకా ఎట్లా చేసుకుంటే బాగుంటుందేమో, రేపు మీలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే బాగానే ఉంది, కొంచెం అట్లా జూమ్ వేసి లేకపోతే ట్రావెల్ వేసి కొంచెం అయితే బాగుండేది, అవునండి మర్చిపోయానండి అదే అనకుండా మొందాన్ని తీసిపెట్టి ఆశాడపడింది సార్ కొంచెం చూద్దాం అలా అంటే ఆ పిల్లోడు ఆ తపన నిజంగా చాలా గ్రేట్ అండి, ఉంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను చాలా అసహనంగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ సీన్ వచ్చిన తర్వాత ఆ సీన్ నాలో నేను రమించేవాడిని. ఏ సీన్ అండి అది? ఏ సీన్ అయినా కానీ, ఏ సీన్ అయినా అట్లా ఉండే అనమాట. మేడం గారి సజెషన్, మేడం గారి సమక్షంలో ఉండే సీన్లు కానీ ఈ పిల్లతో అయితే ఇప్పుడు చెబుతున్నా నాకు అనిపించేది దాటిపోతుందర మనల్ని అనిపిస్తుంటుంది చేసేటప్పుడు. చాలా న్యాచురల్గా చేసేస్తుంది ఈ పిల్లని, ఎట్లా మళ్ళీ దాన్ని ఎట్లా మ్యాచ్ చేయాలి, మనం కనపడమేమో అని మనసులో అనుకుంటాను. చేద్దాం, నా దాంట్లో నేను ఉండిపోతా. మీరు అన్నారే ఎదుటోళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు కనుకుంటే డైరెక్టర్ అనుకున్నది వచ్చేస్తుంది.
ఎందుకంటే ఈయన నాకు 4 సార్లు కథ చెప్పి ఉన్నాడు కాబట్టి అట్లాంటి జీవితాలు చాలా చూసి ఉన్నాను కాబట్టి మూర్తి లాంటి జీవితాలు. ఓకే. ఒక ఆయన ఉండేవాడండి, నేను చిన్నప్పుడు మా నాన్న టీ తీసుకురామని చిన్న బజార్ పంపించేవాడు పిల్లోడు. అప్పుడే ఎంత 7-8 ప్రాంతంలో. ఆయన పేరు ఆచార్య గారు. ఎవరు ఆయన? పద్యాలు గిద్యాలు అన్నీ రాస్తుండేవాడు ముసలాయన కూర్చొని రాస్తుంటే నేను పోతా ఆ గ్లాసులో 2 రూపాయలు ఇస్తే ఆడుకుంటూ వెళ్తూ ఉండే. ఆయన దగ్గర రాగానే ఆయన పద్యం పాడుకుంటూ ఉండేవాడు. ఏంది ఆయన బీడీలు తెప్పించుకునేవాడు నా చేత. అరే ఇట్లా బీడీలు తీసుకురా కాదర భాష కుట్టు దగ్గర అని తీసుకుని వస్తుంటే వాళ్ళ పెళ్ళం వచ్చి మొదలు పెట్టా లే తీసే ఏంటి ఇవన్నీ ఇంకా మొదలు పెట్టారు రాసుకుంటాడు. ఇంకా కాగితం అది కాదు నేను ఇప్పుడే కూర్చున్నాను అంటే అంత ఇరిటేషన్ చేసేదాన్ని. ఆయన ఒక గొప్ప రచయిత. అలా చాలా వరకు అయితే చూసారు. అతను పడే బాధ నేను బీడీలు తీసుకుని ఇస్తుంటే ఆ పడేసిన కాగితాలు నేర్చుకుంటా అనేవాడు. నేను యువతలకు వచ్చేసి ఆయన వచ్చిన తర్వాత ఈ బీడీలు అని చెప్పేసి బీడీలు బొడ్లో పెట్టుకుని చేసుకునేవాడు అనమాట. ఇట్లాంటి తపన అతను రచయిత కావాలి. అతని ఇది ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఒక్కటే కదండి, సమాజంలో ప్రతికూల పరిస్థితులు ఇంట్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. వాటిని ఎదిరించి కొడితేనే కదా అసలు అమ్మని ఎందుకు వచ్చిన కూడా రే మొన్న చిరంజీవి గారు మాట అన్నారు. ఏమన్నారంటే ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు అది పానగల్ పార్క్ దగ్గర అందరూ ఆర్టిస్టుల వాళ్ళు అనుకున్న వాళ్ళు, టెక్నీషియన్లు అనుకున్న వీళ్ళందరూ ఉండేవారట. ఆయన అటు వెళ్ళేవాడు కాదట, భోజనం చేసుకుని గబుకుని రూమ్కి వచ్చేసి ఆయన చిరంజీవి గారు మొన్న చెప్పారు. ఎందుకంటే అక్కడ ఏంటి నువ్వు వచ్చావా, ఎన్నాళ్ళైంది వచ్చి, మేము 4 సంవత్సరాల నుంచి ఉండవు, ఏం బేకలేకపోయావు, నువ్వు వచ్చావు, హీరోవా నువ్వు. ఈ మాటలు వింటే తనకి ఎక్కడన్నా ఇదైనప్పుడు ఈ మాటలు నెగిటివ్ మాటలు వినేసి ఎక్కడ ఇదైపోతానని అట్లన్నింటికి దూరంగా ఉంటాం ఉండేసి ఆ స్థాయిలకు కూడా వెళ్ళకుండా ఉంటుంది. ఆయనది ఒక వెర్షన్ ఏంది, నిత్యం అదే పోరు. బయలుదేరావా ఊరి మీద పడ్డావు, మళ్ళా ఏం పని పాట ఉంటుంది, పని పాట పెడతాయిలే, కూడి పెడతాయిలే అయ్యి ఆడు ఫీజు కట్టాలంట అని మాట్లాడి పళ్ళాలు గిల్లాలు నిసిరేస్తుంటే ఆయన ఏమన్నా పడుగుదాం కానీ హనుమంతరావు గారిని అప్పటి కానీ ఇంత ఇవ్వలేదు ఇది సాధిస్తుందని ఈ రకంగా ఆడేమన్నా నాటకాలు వేయాలని ఎంతమందిని చూసి ఉంటారండి. వాళ్ళందరూ గిర్రని తిరుగుతారండి. నాకు అందరూ మైండ్లో మెదిలేరు అయితే ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు. అజయ్ ఘోష్ గారు కూడా మెదిలేడు. ఓ నైస్. సో మొత్తానికి డైరెక్టర్ గారు అలా గుర్తు చేసేసారు. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్దండి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది అది. సో చాందిని గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, బాగున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఇదివరకు మనం కలిసి ఇంటర్వ్యూ కూడా చేసాం. ఒక్కొక్కటి కొంతమంది ఏంటంటే ఈ స్టోరీ చేస్తే దానికి ఓకే అదే క్యారెక్టర్ వచ్చిన మీది అలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకునేవి కూడా. ఇప్పుడు సేమ్ మ్యూజిక్ షాప్ మూర్తి రాగానే అంటే అంతగా ఏమనిపించింది యాక్ట్ చేయాలని మీకు? ఏది అట్రాక్ట్ చేసింది? ఇందాక అజయ్ గారు చెప్తున్నట్టు ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ అండి. ఎందుకంటే ఇది ఒక టైమ్లెస్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ జీవితంలో ఏదో టైంలోని ఉంటుంది ఒక ఆశ కానీ ఒక ఏదో చెయ్యాలి అని. కానీ అది మనం రియలిస్టిక్ స్టాండర్డ్స్ కొంచెం రియాలిటీలో బతుకు, సమాజంలో బతుకు, నువ్వు ఏం పెద్ద తోపు అనుకుంటే ఇందాక అవన్నీ వల్ల చాలాసార్లు చేసే వాళ్ళు చుట్టూ ఉంటారు, చంపేస్తారు, లేదా అది చచ్చిపోద్ది, లేదా అది అనిచేస్తాం. సో అలాంటప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఈయన టీజర్ లాంచ్ అప్పుడు చెప్పారు, మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం సాధించాల్సింది వేరే వాళ్ళు సాధిస్తున్నప్పుడు కూర్చుని అప్పుడు ఒక రిగ్రెట్ ఉంటుంది చూసారా, అది అసలు
అన్పారలెల్డ్, అంటే ఇంకా దాన్ని మించిన ఇంకొకటి ఉండదు. సో అలాంటి ఒక వయసులోని ఆ ఏజ్లోని ఆయన చేయాల్సిన, అతనికి గుర్తొచ్చిన ఆ ప్యాషన్, ఒక యంగ్ అమ్మాయి తను తన ఒక ప్యాషన్ కానీ చేయాలనుకున్నప్పుడు తనకి వాట్ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్స్ తనకేమొస్తుంది, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఇద్దరు పర్స్పెక్టివ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏం నేర్చుకున్నారు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళ లైఫ్ ఎలా మారింది, ఎలా ఒక దారి వాళ్ళు దారి మార్చారా, ఆ దారి ఎటు వెళ్ళింది అనే ఒక జర్నీ మ్యూజిక్ షాప్ మూర్తి. నాకేంటనిపించిందంటే, నాకు చాలా నా లైఫ్, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ పీపుల్ చేసింగ్ దేర్ ప్యాషన్. ఆయన చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన డిఫరెంట్ పాత్రలు చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. నేను కూడా అదొక మొండి ధైర్యంతో నేను వచ్చాను, కొన్ని సంవత్సరాలు అయింది, ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో నాకు చాలా దగ్గరగా అనిపించింది ఈ యొక్క క్యారెక్టర్. అండ్ ఆల్సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు ఒక మన సొసైటీలోని ఎస్పెషలీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాషన్ అనే దానికి ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఏంటంటే ఎందుకు చేయకూడదు, ఎందుకు ఒక జెనరిక్ కెరియర్లోకి ఎందుకు వెళ్ళాలి, వై నాట్ దిస్ అనే క్వశ్చన్ చేసే ఒక జనరేషన్లో మనం ఇప్పుడు ఉంటున్నాం. కాబట్టి దో దిస్ కాన్సెప్ట్ ఇస్ టైమ్లెస్, ఇప్పుడు ఉన్న ఒక టైమ్స్ ఆర్ ఇంకా రాబోయే టైంకి చాలా రెలవెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ నాకు ఏం నచ్చిందని నాది అదే క్వశ్చన్, అదే ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు మై రియల్ లైఫ్. ఓకే, ఎందుకంటే నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి ఇది లేదు. అయినా సరే నేను ఒక మొండి ధైర్యంతోనో భయంతోనో వచ్చేసాను. అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. వచ్చి నాకు ఒక పోనీ ఇది దారి, ఏదో పుస్తకంలో చదివి, ఇప్పుడు మనం ఒక జాబ్ ఏదైనా చేయాలంటే ఒక ఇవి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మనకు ఒక ట్రైనర్ ఉంటారు, మనం ఒక ట్రైనీలా జాయిన్ అవుతాం, మనకు ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ తర్వాత ఉంటుంది, ఒక స్టెప్ ఎదుగుతాం. ఇది అలా కాదు కదా, ఇదంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అలా కాదు కదా, మనకు ఎవరు ట్రైనింగ్ చేయరు, వస్తాం, వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకోవడం, అక్కడే పడడం, అక్కడే లెగడం, అక్కడే నేర్చుకోవడం, నేర్చుకుంటే ముందుకెళ్తాం, ఆ ముందుకు కూడా వెళ్తాం లేదో తెలీదు. ఇట్ ఈస్ అ కంప్లీట్ అలాంటి ఒక దారి. అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, నాట్ జస్ట్ ఆర్ట్. సో ఇది మ్యూజిక్ గురించి, దిస్ ఈస్ వన్ సచ్ కాన్సెప్ట్. కానీ ద క్రక్స్, ద సోల్ అనేది స్టిల్ సేమ్. ఓకే, హౌ ఆర్ యూ చేసింగ్ యువర్ ప్యాషన్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అగేన్స్ట్ యూ అన్నది. సో అటువంటి ఒక కాన్సెప్ట్ నాకైతే దిస్ ఈజ్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్. ఇలాంటి ఈ క్యారెక్టర్ నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. ఓకే, బికాజ్ మీరు సినిమా చూడాలి మళ్ళీ, అది చూస్తాను. వెరీ రిలవెంట్ అండి కరెంట్ యంగ్ జనరేషన్. ఇప్పుడు జనరేషన్ హీరోయిన్ అంటే ఆ మెంటాలిటీ, అంటే ద వే దే స్పీక్ టు దేర్ పేరెంట్స్, ద వే దే డీల్ విత్ ద పేరెంట్స్, అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది, ఒక ప్రేమ ఉంటుంది, బట్ ఆ డిసగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో అది ఎలాగా అనేది అలా సార్ట్ అవుట్ చేస్తారు, అది వెరీ రెలవెంట్ ఆవిడ క్యారెక్టర్. బయట మనం చాలా చూస్తాం, ఓకే ఇలా చేసిన అలా చేసిన, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు, కానీ వాళ్ళు అక్కడి వరకు రావడానికి వాళ్ళ లోపలే చాలా క్లాషెస్, కాదు ఫ్యామిలీలో చాలా క్లాషెస్ ఉంటాయి, మన వాళ్ళతో చాలా క్లాషెస్ ఉంటాయి డిసగ్రిమెంట్స్ వల్ల. త్రూ ఆల్ ఆఫ్ దాట్ మనం ఎలా వెళ్తున్నాం, ఎలా సాధిస్తామో లేదో మనకు తెలియదు, కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆ ఒక ప్రయత్నం అనే ఒక దారి మీద వెళ్తున్న ఒక కాన్సెప్ట్ అనేది. ఒక మూవీ ఇప్పుడు రావాలి అన్నా, ఆర్టిస్టులు ఎవరైనా కావాలి అన్నా, టోటల్గా థియేటర్స్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అనుకున్న మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్. సో మీకు కథ అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అంటే నరేషన్ కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు నరేషన్ ఇవన్నీ పక్కన పెడితే చెప్పేటప్పుడు ఒకలాగా, చెప్పిన తర్వాత తీయటంలో ఇంకోలాగా ఉంటుంది. చాలా స్టోరీస్ అలా ఉంటాయి. మీకు ఎక్కడ చేయాలనిపించింది చెప్పినప్పుడు? సో శివ నేను 15 years నుంచి ట్రావెల్ చేసాం. సో ఈజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. సో స్టోరీ చెప్పిన తర్వాత నాకు నచ్చిన తర్వాత మేము కొన్ని ఇద్దరం చేంజెస్ చేసాం, అన్నీ చేసాం. సో మూవీ అయితే నచ్చే స్టార్ట్ చేసామండి బేసిక్గా. ఓకే, సో 50 ఏళ్ళలో అంటే ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చు. 50 ఏళ్ళు వచ్చాయంటే ఇంకా తర్వాత రిటైర్మెంట్ అయ్యే అనుకునే వాళ్ళు చాలామంది చాలా ఫ్యామిలీస్లో ఉంటారు. కానీ ఆ ఏజ్లో కూడా ఒక తన గోల్ రీచ్ అవ్వాలన్న తపనతోటి ఇది ఒక మెసేజ్ లాంటిదే చాలామందికి. ఫైనల్గా
కానీ రూటెడ్ ఇన్ రియాలిటీ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఒక రోజ్ కలర్ గ్లాసెస్లో మనకు చూపించట్లేదు ఈ సినిమాలోని. ఎందుకంటే ఆ ఒక ఏజ్లోని అటువంటి ఒక దారి చూస్ చేసుకోవాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా మందికి సమాధానం చెప్పుకునే ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ సొసైటీ జడ్జ్ చేస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు, మనస్సాక్షి ఒకటి చెప్తుంది. సో ఇటువంటి ఒక గందరగోళంలోని అది ఎలా వెళ్తారు, హౌ ఈజ్ ఈ గోయింగ్ టు ఆ పాత్ని ఎలా ఫాలో అవుతున్నారు, ఎన్ని అడ్డంకులు ఉంటాయి, ఎంత ఇంటర్నల్ బ్యాటిల్ ఉంటుంది, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. ఎందుకంటే మనం వీ ఆల్వేస్ సీ ద ఎండ్ ప్రోడక్ట్, వీ సీ ద స్టార్టింగ్ ప్రోడక్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో కష్టపడ్డారు, ఆ కష్టం ఏంటి అన్నది చూపిస్తారు, ఒక క్లియర్గా చూపిస్తారు. బాగా చెప్పింది, నిజంగా బాగా చెప్పిందండి. ఇప్పుడు పెళ్లి కాకముందు అయితే ఓకేనండి, సింగిల్ గా ఉన్నప్పుడు ఎవడే ఆడే కేర్, ఎవడికి సమాధానం చెప్పాల్సిన పనిలే, ఏదైనా చేయొచ్చు. పెళ్ళైన తర్వాత బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, వీళ్ళెవ్వరు ఉండి అప్పుడు ఇంకా సాధించాలి చేయాలి అంటే ఇక బిగిన్ అయిద్దండి వ్యవహారం. ఏంది ప్రతి ఓడు నిజంగా అద్భుతమైన టాలెంట్ ఉన్న, వివిధ రంగాల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఏంది వేరే ప్రొఫెషన్, ఇది ఒక్కటే కదా, నటనలో కానీ, సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, దేంటైనా కానీ బాధ్యతలు పీకుతాయి చూసావా, పీకినప్పుడు ఆ వెనక లాగినప్పుడు రాజీ పడిపోయి, బ్రతుకుతో రాజీ పడిపోయి వాటిని చంపుకొని సగటు జీవిలాగా బతికి 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 చివరికి పీక్కొని చేస్తుంటాం చూసావా. ఆ టైంలో ఎవడన్నా సాధించిన వాడిని చూసి నన్ను కూడా అప్పుడు ఇలా చేసినట్టు బాగుండేది ఇలా అనిపిస్తుంది. అవును, కరెక్ట్. నాలాంటి వాడు ఎవడని కనపడ్డప్పుడు అరే భలే చేశారు, నాకు అప్పుడు ఉండేదిరా, కానీ ఏం చేస్తాం అయ్యా వెనక్కి లాగేసాడు, బాగా చేస్తున్నావురా ఆడి ఇది చెప్పలేక ఇట్లాంటి మాకు తెలుసులే కష్టపడకుండా ఏది రాదని సంగతి కష్టపడతాను అనుకుంటారు, కానీ కాదండి. ఆ కష్టాల తాలూకు సంఘటనలు ఉంటాయి చూసారా, అయ్యి భయంకరంగా ఉంటే. ఈ పిల్ల బాగా చెప్పింది, బాధ్యతల తర్వాత సొసైటీ ప్రశ్నించింది, కాకి ముక్కు కంటే వాడిగా ఉంటుంది అది, తెలిసిన కపాలం పగిలిద్దండి సమాజం వేసే ప్రశ్నలకే. ఏంది ఇద్దరు పిల్లలు పుట్టారు, గాలి నా కొడుకు ఇంకా నాటకాలు గేటకాలంటే తిరుగుతున్నాడు, ఎన్ని అంటారండి. కానీ ఆ తప్పనింది వాడికి తెలుసు, వాడి అంతరాత్మ తెలుసు. కానీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. దట్టు మీరు మీ లైఫ్లో అంటే పాటలు వినాలనుకుంటే ఏమైనా 3 సాంగ్స్ పేర్లు పాడన అవసరం లేదు, జస్ట్ ఏ వింటారు వినాలనుకుంటే మీరు? ఇలా మీరు పాడుతున్నారు కదా, లోకంలో ఉంది చూసారా, సినిమాలో అడుగుతున్నారా లేకపోతే ఇన్ జనరల్ గా అడుగుతున్నారా? మీకు పర్సనల్ లైఫ్లో ఏం పాడుకుంటారు? ఇందాక మీరు పాడుతున్నారు కదా ఇక్కడ కూర్చున్నప్పుడు. అయ్యా చాలా పాడుకుంటుంటాను నేను. భద్రాచలం సినిమాలో ఒకటే పరుగు, ఒకటే జననం, ఒకటే మరణం పాటను చూసారా, శ్రీహరి గారి. ఆ పాట నాకు బలిస్తూ ఉండేది. అవునా? సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవి ఉన్నాయండి. మన ఎవరితో ఉన్నాయి చెప్పండి, పేరు అవసరం. అది శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్లో చేస్తున్నాను. ఓకే. మళ్ళీ నేను గోపీచంద్ గారికి కమిట్ అవ్వాలా. ఓకే. మక్క ఇడిదిరి కమిట్ అయ్యాను. శ్రీను వైట్ల గారు కబురు పెట్టారు. ఓకే. తమిళ్లో ఏమన్నా విజయ్ సేతుపతి గారు అబ్బాయిది. ఓకే. అమ్మాయి కీర్తి సురేష్ గారిది, అదొక విలన్ గారు దాంట్లో. ఓకే. ఇది జరుగుతుండే చేస్తా ఉన్నట్ట చేస్తున్నారు మీరు, ఇంకా రావాలి, మిమ్మల్ని చూడాలి. దట్టు మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు? నాది దీని తర్వాత ఇంకో రిలీజ్ లైనప్ అయిందండి, ఏవమని. దాంట్లో ఇట్స్ ఫీమేల్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. నేను ఒక పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, అది సైకలాజికల్ థ్రిల్లర్. అది కాక నేను బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నాను, అది కూడా ఇయరే రిలీజ్ అవుతుంది. ఇంకొక సినిమా స్టార్ట్ అవుతుంది ఈ మంత్, అది కూడా ఇయరే రిలీజ్ అవుతుంది. తమిళ్లో ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ 1 రిలీజ్ తమిళ్లో. అవును, లాస్ట్ ఇయర్ చాలా పెద్ద హిట్ అయింది, అశోక్ సెల్వంతో చేశాను ఒక సినిమా. ఇప్పుడు ఇంకొక సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఉన్నాయండి. మొత్తానికి తెలుగు అమ్మాయిగా మాత్రం చాలా దూసుకుపోతున్నారు. మన స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు మన ఇద్దరికి అలా అయింది, గుర్తుందో లేదా మీకు? సో మొత్తానికి మ్యూజిక్ షాప్ మూర్తి మంచి హిట్ కావాలని, దట్టు ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, మంచి హిట్ కావాలని హార్ట్ ఫుల్లీగా కోరుకుంటూ, డబ్బులు బాగా రావాలని. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది ఇవాళ మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ టీంతో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ.